మలయాళం సినిమాలంటే తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరుంది. కొన్ని ఫుల్ మీల్స్ లా మంచి తృప్తినిస్తే మరికొన్ని ఎందుకు చూసాంరా అనే ఫీల్ ని ఇస్తాయి. భాషతో సంబంధం లేకుండా తెలుగు డబ్ వర్షన్ విడుదల కాకున్నా కూడా మలయాళం సినిమాలు చూసే టాలీవుడ్ ప్రేక్షకులు ఉన్నారు. 2024లో మలయాళం హిట్ అయిన టాప్ 10 సినిమాలేంటి, అవి ఏ ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతున్నాయో ఇప్పుడు చూసేద్దాం. ఆవేశం, ఇల్లుమినాటి అంటూ వచ్చేశాడు ఫహద్ ఫాజిల్. ఇంజనీరింగ్ విద్యార్థులపై లోకల్ గ్యాంగ్స్టర్ ప్రభావం ఎలా ఉంటుందనేది చాలా ఫన్నీ వేలో చూపించారు. ఈ సినిమాలో ఫహద్ యాక్టింగ్ తో పాటు స్టూడెంట్స్ గా చేసిన వారి నటన కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ ఆవేశం సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మంజుమెల్ బాయ్స్, సుభాషు అంటూ మంజుమెల్ బాయ్స్ సినిమా చూసిన తర్వాత పిల్లలు సైతం ఈ పేరును జపించేశారు. గుణ కేవ్స్ కూడా ఈ మూవీతో బాగా ఫేమస్ అయిపోయింది. సర్వైవల్ థ్రిల్లర్ గా రియల్ స్టోరీని తెరపైకెక్కించారు డైరెక్టర్ చిదంబరం. థియేటర్లోనే కాకుండా ఓటీటీలో కూడా ఈ సినిమా హిట్ టాక్ ని దక్కించుకుంది. ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. ఏఆర్ఎం, టోవినో థామస్ కథలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏఆర్ఎం సినిమాలో అతను 3 పాత్రల్లో నటించి మెప్పించాడు. పైగా ఈ సినిమాతో కృతి శెట్టి మలయాళంలో తన డెబ్యూ ఇచ్చింది. ఈ సినిమాకు పాటలకు ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు. 100 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. గోలం, క్రైమ్ థ్రిల్లర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది గోలం సినిమా. ఓ ఆఫీస్ లో బాస్ మర్డర్ జరుగుతుంది. దానిని ఇన్వెస్టిగేషన్ చేసేందుకు పోలీసులు వస్తారు. తర్వాత ఏం జరిగింది, నిందితులు ఎవరు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. అయితే ఎవరూ ఊహించని ఓ ట్విస్ట్ ఇచ్చి పార్ట్ 2 గురించి ఎదురు చూసేలా చేశాడు డైరెక్టర్ సంజార్. థ్రిల్లర్ స్టోరీలు ఇష్టపడేవారు అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను చూడొచ్చు. ప్రేమలు, దర్శక ధీరుడు రాజమౌళి ఇచ్చిన హైప్ తో తెలుగు మీమ్స్ తో సరదా తెలుగులోకి వచ్చి భారీ హిట్ అందుకున్న మలయాళం సినిమా ప్రేమలు. ఈ సినిమాలోని దాదాపు ప్రతి డైలాగ్ తెలుగులోని మీమ్స్ కి కనెక్ట్ అవుతుంది. పైగా ఈ చిత్రాన్ని హైదరాబాద్ లోనే తెరకెక్కించటం వల్ల ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. తలవాన్, బిజు మీనన్ ప్రధాన పాత్రలో మర్డర్ మిస్టరీగా తెరకెక్కిన చిత్రం తలవాన్. యథార్థ ఘటనల ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు. 2 పోలీసుల మధ్య ఈగో ఉండి వారిలో ఒకరు మర్డర్ కేసులో ఇరుక్కుంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఈ సినిమా సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఉల్లో జుక్కు, థియేటర్లో పెద్దగా హిట్ కాకపోయినా ఓటీటీలో మంచి హిట్ టాక్ ని సంపాదించుకున్న చిత్రం ఉల్లో జుక్కు. ఓ సెన్సిటివ్ లైన్ ని తీసుకుని దానిలో ఎమోషన్స్ ని మిక్స్ చేసి లీడ్స్ గా 2 ఫీమేల్ లీడ్స్ ని తీసుకుని ఆ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు కిస్ట్రో టామీ. భర్తతో ఉండలేక, ప్రేమించిన వాడితో బతకలేక హీరోయిన్ ఉండగా కథలో భర్త క్యారెక్టర్ ని అనారోగ్యంతో చంపేశాడు డైరెక్టర్. ఆ తర్వాత సినిమా ఎలా సాగిందనేదే ఇంట్రెస్టింగ్ గా తీశారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. వాజా, దాదాపు టీనేజ్ లో ఉండే ప్రతి కుర్రాడు వాజా సినిమాకు కనెక్ట్ అవుతాడు. 4 ఫ్రెండ్స్ అల్లరి చిల్లరగా ఉంటారు. టీనేజ్ లో ఫ్యామిలీ, సొసైటీ నుంచి ఎంత ఒత్తిడిని ఎదుర్కొంటారు, వారు సక్సెస్ అవ్వడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందనేది ఈ సినిమాలో చూపించారు. హాట్ స్టార్ లో ఈ సినిమాను చూడొచ్చు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో చూడదగ్గ సినిమాల్లో ఇదొకటి. సూక్ష్మదర్శిని, మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం సూక్ష్మదర్శిని. నజ్రియా నజీం, బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ లో మంచి హిట్ టాక్ ని అందుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీకి ఇంకా రాలేదు, కానీ త్వరలో G5 లో స్ట్రీమ్ కానుంది. మార్కో, యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారు మార్కో సినిమాను హాయిగా చూడొచ్చు. వయలెన్స్ తో ఈ సినిమా థియేటర్లలో మంచి లాభాలను అందుకుంటుంది. భాగమతి సినిమా ఫేమ్ ఉన్ని ముకుందన్ ఈ సినిమాలో తన యాక్షన్ తో ప్రేక్షకులను మంచి ఫీస్ట్ ఇచ్చాడు. ఈ సినిమా ఇంకా ఓటీటీకి రాలేదు, కాబట్టి యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారు తెరపై ఈ సినిమాని చూడొచ్చు.